వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉండే డిజైనర్ శారీ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు ఫ్యూచర్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కొన్నవి కదండి, పెళ్లికి ముందు అంటే మ్యారేజ్ టైంలో కొన్న శారీస్ అనమాట. సో ఏ శారీ ఎప్పుడు కొన్నానో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఏ శారీస్ మీకు నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు వేసుకున్న శారీ కూడా వచ్చేసి వన్ ఆఫ్ ది డిజైనర్ శారీనే అండి. సో చూడండి, శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మంచి నేవీ బ్లూ కలర్కి ఆపోజిట్గా గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో లోటస్లు ఇచ్చారనమాట. కింది సైడ్ అండ్ పై సైడ్ బార్డర్ వచ్చింది అండ్ అక్కడక్కడ వచ్చేసి స్టోన్స్ అండ్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ ఇచ్చారనమాట ఆపోజిట్ బ్లౌజు. సో చూడండి, ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో నా ఫేవరెట్ శారీ అనమాట. సో నేను మోస్ట్లీ ఎక్కువగా లైట్ వెయిట్గా ఉండే శారీస్ని ప్రిఫర్ చేస్తుంటాను, కానీ అప్పుడప్పుడు కుదరదు కదా, డిజైనర్ శారీస్లో కొన్ని హెవీగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మోకాలి వరకు భాగం వరకు ఇలా బుట్టీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ వచ్చేసి పికాకు లాగా వచ్చిందనమాట. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, జెరీ థ్రెడ్తో ఇచ్చారు అండ్ అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చారు. సో క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట. గుడ్ ఫీలింగ్ ఉంటుంది క్లాత్ అనేది వేసుకున్నప్పుడు. శారీ హెవీగా అనిపించదు అనమాట. సో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా లైట్ వెయిట్ శారీస్ని ప్రిఫర్ చేస్తుంటాను, వాళ్ళను ఎత్తుకోవడానికి అందుకు వీలుగా ఉంటుంది కదా, అందుకనేసి. ఇది వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సెకండ్ టైము అమ్మ వాళ్ళు కొనిచ్చారనమాట ఆలగడ్డలో. సో మంచి మ్యాంగో ఎల్లోకి ఇక్కడ బార్డర్లో మనకి రెడ్ కలర్ వచ్చింది కదా, ఆ రెడ్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు. స్టిచ్డ్ బ్లౌజ్ అండి, బ్యాక్ ఓపెన్. నేను వచ్చేసి వర్క్ వేసుకున్నాను ఆల్రెడీ. నా వర్క్ బ్లౌజ్ కలెక్షన్ షేర్ చేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ని కూడా చూపించాను కదా, నేనే వర్క్ వేసుకున్నాను అనేసి. సో మొత్తం కూడా ఇలా బుటీస్ అండ్ స్టోన్స్తో ఈ శారీ అనేది ఉంటుంది. సో ఇది వీడియోల కన్నా రియల్గా చాలా బాగుంటుందండి శారీ అనేది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ. ఇది కూడా వచ్చేసి అకిరా పుట్టిన తర్వాత వడిబియ్యం పోసినప్పుడు అమ్మ వాళ్ళు కొనిచ్చారు. ఈ బ్లౌజ్ డిజైన్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. అండ్ శారీ కూడా ఈ విధంగా ఉంటుందండి. నెట్టెడ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. నెట్టెడ్ భాగం వచ్చేసరికి వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇలా పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చారు. కింది సైడ్ వచ్చేసి బార్డర్ అనేది ఇలా సిల్వర్ కలర్తో ఇచ్చారనమాట. మొత్తం కూడా నెట్టే క్లాత్ అనమాట. ఫ్రిల్స్ వస్తాయి కదా, అంతవరకు వచ్చేసి నెట్ ఇచ్చారు. ఇదే విధంగా మొత్తం కూడా పెద్ద పెద్ద బంచెస్ వైట్ కలర్ థ్రెడ్తో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పవిట భాగం అనమాట. పవిట భాగం వచ్చేసరికి నెట్టెడ్ లేకుండా ఇలా జార్జెట్ క్లాత్ మీద వైట్ కలర్వి అక్కడక్కడ థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ ఫ్రిల్స్ భాగంకి అండ్ పవిట భాగంకి బార్డర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం వైట్ కలర్ బార్డర్ ఇచ్చారు. దానివల్ల శారీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట బార్డర్ అనేది. సో చూడండి, చాలా హెవీగా ఉంటుంది ఈ శారీ వచ్చేసి. ఇదే బార్డర్ కంటిన్యూ అయిపోయింది అన్నమాట, చీర కొంగు కూడా. అండ్ ఇక్కడ నెట్ ఇచ్చారు కాబట్టి శారీలో బ్లౌజులో కూడా నెట్ ఇచ్చారు. నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోకుండా షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది శారీ అనేది. సో ఇంకా నీట్గా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట శారీ. నేను జస్ట్ చూపించడానికి అలా ట్రై చేశాను మీ ముందర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ అనమాట. ఈ బ్లౌజ్ని కూడా నేను స్టిచ్చింగ్ చేసుకొని నేనే డిజైన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీకి వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇచ్చారన్నమాట, అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు. కానీ నేను వచ్చేసి శారీలో ఇలా బార్డర్కి పైపింగ్ వచ్చింది కదా మెరూన్ రెడ్ కలర్తో, అలా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా నేనే. అండ్ శారీ వచ్చేసరికి నాకు బార్డర్ బాగా నచ్చింది అనమాట. ఆ బార్డర్ని చూసి శారీ నచ్చి తీసుకున్నాను. సో చూడండి, గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఇక్కడ అక్కడక్కడ లీవ్స్ లాగా వచ్చాయి కదా, అవి వచ్చేసి మనకి మోకాలు వరకు వస్తాయన్నమాట డిజైన్ అనేది. మళ్ళీ పవిట దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఆల్ ఓవర్ మొత్తము లీవ్స్ అనేటివి ఇచ్చారు. అండ్ చిన్నగా ఇలా బార్డర్ వచ్చిందన్నమాట. చిన్న బార్డర్ వచ్చేసి అండ్ కింది సైడు హైలైట్ అవ్వడానికి కొంచెం పెద్దగా ఇచ్చారు. కింద కొంచెం గోల్డ్ కలర్ హెవీగా ఉంది కదా, అదే బార్డర్ని శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. పై సైడ్ కూడా
అండ్ మనకి పైవట భాగం వచ్చేసరికి చూడండి ఈ విధంగా మొత్తం ఇచ్చారు బంచెస్ అనేటివి లీవ్స్. ఇక్కడ వచ్చేసరికి మోకాలి వరకు మాత్రమే ఇచ్చారనమాట. కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అండ్ శారీ మొత్తం కూడా అదే బార్డర్ కంటిన్యూ అయింది. నాకు యాక్చువల్గా సెల్ఫ్ ఇచ్చారు, ఫస్ట్లో సెల్ఫే కుట్టించుకున్నాను బ్లౌజ్ అనేది, తర్వాత కొద్దిగా టైట్ అయిపోయింది అనమాట. అందుకనేసి నేను శారీలో మెరూన్ రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు కదా, ఆ పైపింగ్ కలర్ క్లాత్ చెక్స్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేసుకొని కొద్దిగా స్టోన్స్ అతికించుకొని బ్లౌజ్ని హైలైట్ చేశాను. సో చూడండి బార్డర్ చాలా బాగుంది. సో మోస్ట్లీ ఆ బార్డర్ని చూసి నేను శారీ అనేది తీసుకున్నాను. సో చూడండి బ్లౌజ్ని ఈ విధంగా మ్యాచ్ అవుతుంది కదా, అండ్ బ్లౌజ్లో గోల్డ్ కలర్వి చెక్స్ వచ్చాయి కదా, ఆల్రెడీ బ్లౌజ్కి క్లాతే అలా ఉందన్నమాట. సో దీనికి బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను. సో చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ అనేది. ఇది వచ్చేసి నేను మ్యారేజ్ టైంలో కొన్నాను అనమాట. మ్యారేజ్కి శారీస్ కొనాలి కదా, అప్పుడు తీసుకున్నాను, ఊర్లో తీసుకున్నాను ఆలగడ్డలోనే. ఇది వచ్చేసి అన్న వాళ్ళు కొనిచ్చారనమాట, నాకు అన్న అవుతారు, అన్న వాళ్ళు కొనిచ్చారు. ఇది శారీ వచ్చేసి నేను కడపలో కొన్నాను. బ్లౌజ్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా బ్లౌజ్ డిజైన్స్లలో. సో చూడండి ఇది వచ్చేసి 2 షేడ్స్ ఉంటాయి అన్నమాట. పైన వచ్చేసి ఒక ఏమంటారు సీ గ్రీన్ అంటాం కదా ఆ టైప్ వచ్చింది, అండ్ 2 షేడ్స్లలో కింది సైడ్ వచ్చేసరికి యాష్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది, అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మొత్తం శారీ మొత్తం కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అయింది. కానీ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి చాలా హైలైట్ చేశారనమాట. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి వాటి మధ్యలో మిర్రర్స్ వచ్చాయన్నమాట, దీనివల్ల చాలా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ నైట్ టైం వేసుకుంటే చాలా బాగుందన్నమాట. సో కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 1500 అనమాట శారీ. సో 1500 అంటే ఎవరు నమ్మరు కదా. సో చాలా బాగుందన్నమాట. ఒకసారి నైట్ టైం మ్యారేజ్లో కట్టుకున్నాను, చాలా బాగుంది అసలు. అండ్ ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా నెట్టెడ్ ఇచ్చేసి, అండ్ ఇక్కడ పవిట వస్తుంది కదా అక్కడ వచ్చేసి జార్జెట్ క్లాత్ ఇచ్చారు. ఈ జార్జెట్ మీద యాష్ కలర్లో చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి వాటి మధ్యలో మళ్ళీ మిర్రర్స్ ఇచ్చారు. సో దీనివల్ల చాలా హైలైట్ అవుతుంది శారీ మొత్తం కూడా. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో బార్డర్ మొత్తం అదే బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా. సో చూడండి ఈ విధంగా చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారన్నమాట ఆ బుట్టీస్ మిడిల్ భాగంలో. సో ఈ శారీ కూడా లైట్ వెయిట్గానే ఉంటుందండి, మరీ హెవీగా అనిపించదు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అంటే మోకాలి వరకు వస్తుందన్నమాట ఆ వర్క్ అనేది. సో వేసుకుంటే శారీ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా వీడియోలో వేరే ఈ కలర్ కనిపిస్తుంది కానీ ఇంకా రియల్గా వేరే కలర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి బ్లాక్ కలర్ శారీ. ఈ బ్లౌజ్ డిజైన్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ అనేవి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి మ్యారేజ్ టైంలోనే కొన్నాను శారీని. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో. ఈ విధంగా వచ్చేసింది ఫ్రిల్స్ పార్ట్ వరకు చిన్నగా ఇచ్చేసి, అండ్ పవిట భాగం వచ్చేసరికి ఆల్ ఓవర్ మొత్తం కూడా బుటీస్ ఇచ్చారు. సో అండ్ బార్డరు పింక్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో రావడం వల్ల శారీ అనేది చాలా బాగా హైలైట్ అయింది. అందుకనేసి నేను అదే బ్లాక్ బ్లౌజే తీసుకొని పింక్ అండ్ గ్రీన్ కలర్ బ్యాక్లో అలా డిజైన్ వేయించాను బ్యాక్ సైడు. సో చూడండి శారీ అనేది జార్జెట్ క్లాత్ అనమాట. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, వేసుకున్నా కూడా హెవీగా అనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ శారీ, కానీ వీడియోలో మీకు వేరేలాగా కనిపిస్తుంది, రియల్గా వేరే కలర్ ఉందనమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్గా కుట్టించుకున్నాను బ్లౌజ్ని రౌండ్ నెక్ పెట్టించుకొని. అండ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ని హ్యాండ్స్కి వేయించుకున్నాను, షార్ట్ లీవ్స్ పెట్టి అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని. సో చూడండి ఇది కలర్ చాలా బాగుంటుందండి, రియల్గా వేరే కలర్ అనమాట. చెప్పాను కదా గోల్డ్ కలర్ జెరీతో లోటస్లో వచ్చాయన్నమాట. సో పవిట భాగం వచ్చేసరికి హెవీగా ఇచ్చారు, కూర్చుల దగ్గరికి వచ్చేసి మోకాల వరకే ఇచ్చారనమాట వర్క్ అనేది. సో చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో బార్డర్ అలా ఇవ్వడం వల్ల శారీ హైలైట్ అవుతుంది. సో చూడండి ఈ లోటస్లు కూడా మొత్తం జెరీ థ్రెడ్ అనమాట, జెరీ థ్రెడ్తో స్టిచ్ చేశారు. అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్లో అవుట్ సైడ్ సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చారు లోటస్ల పైన హైలైట్ అవ్వడానికి లోటస్లు అనేటివి. సో ఇలా సింపుల్గా ఉంది కదా అనేసి బ్లౌజ్ని కూడా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, మరీ హెవీగా ఏం చేయించుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది మ్యాంగో ఎల్లో జార్జెట్ శారీ అనమాట. దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. నేను ఆ బ్లౌజ్ నాకు సరిపోలేదు,
అందుకనేసి ఇప్పుడు నేను వేరేది తీసుకొని హాఫ్ పట్టు క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ మిర్రర్ వరకు నేనే చేసుకున్నాను. స్టిచ్చింగ్ మాత్రం బెడ్ సైడ్ ఇచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి మా పెళ్లి చూపులప్పుడు ఫస్ట్ టైం కట్టుకున్న శారీ. సో దీంట్లో వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా. అండ్ సింపుల్ బార్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అండ్ ఆపోజిట్ గ్రీన్ కలర్లో బార్డర్. అండ్ ఇవి వచ్చేసి బంచెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ఇచ్చారన్నమాట, వేరే ఏ డిజైన్ లేకుండా. ఈ పెద్ద పెద్ద బంచెస్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. గ్రీన్ కలర్ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశారు అండ్ గోల్డ్ కలర్ బంచ్ వచ్చేసరికి జెర్రీ థ్రెడ్ యూజ్ చేశారు అనమాట. బార్డర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు, కానీ వేసుకుంటే చాలా బాగుందండి శారీ అనేది. నేను వచ్చేసి శారీ బ్లౌజ్ని కొద్దిగా హైలైట్ చేద్దామనేసి బ్యాక్ సైడ్ మొత్తం కూడా మిర్రర్తో అండ్ బీడ్స్తో వర్క్ వేసుకున్నా నేనే. ఆ బ్లౌజ్ కలెక్షన్ అనేది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో శారీ మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది. చూసారు కదండి, ఇవేనండి నా దగ్గర ఉండే డిజైనర్ శారీ కలెక్షన్ మొత్తం కూడా. సో ప్రెజెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఇవే ఉన్నాయన్నమాట, మిగతావన్నీ ఇంకా ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉండే శారీస్ కలెక్షన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. సో వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో, నాకు ఏది బాగా సెట్ అయిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అండ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.